వయసు పెరిగే కొద్దీ ప్రాణం మీద తీపి పెరుగుతుంది అంటుంటారు. నిజమే. ఎందుకంటే ఆ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ గుర్తొస్తాయి. అరే! నేను ఇది చేయలేదే, ఇది డిఫరెంట్‌గా చేస్తుంటే బాగుండు అని చెప్పి. కానీ ఆ టైం కల్లా హెల్త్ ఇష్యూస్ వచ్చేసి ఏది కోఆపరేట్ చేసే పరిస్థితిలో ఉండదు. అదే ఇలా అవ్వకుండా యంగ్ ఏజ్‌లోనే వాళ్ళ లైఫ్‌ని కనుక వాళ్ళు హెల్త్‌ని ప్రాపర్‌గా చూసుకోగలిగితే మేబీ అలాంటి రిగ్రెట్స్ ఉండకపోవచ్చు. కార్డియాక్ డిసీజ్‌కి వచ్చేసరికి ఇదివరకు ఓన్లీ ఒక వయసు దాటిన తర్వాత మాత్రమే ఇబ్బందులొచ్చేవి. కానీ రీసెంట్‌గా మెనీ యంగ్‌స్టర్స్ అంటే వాళ్ళ 20స్, 30స్‌లో కూడా మనం ఇలాంటి ఇష్యూస్ చూస్తూ ఉన్నాం. సో వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోగలుగుతారు? హెల్తీ హ్యాబిట్స్ ఏంటి? ఇలాంటివి డిస్కస్ చేయడానికి మా కార్డియాక్ టీమ్ నుంచి డాక్టర్ శ్రవణ్ పేరావలి అండ్ డాక్టర్ నీలేష్ చైతన్య గారు ఉన్నారు. వెల్కమ్ డాక్టర్స్. చెప్పండి, అసలు ఈ యంగ్స్టర్స్లో ఈ మధ్య కార్డియాక్ ఇష్యూస్ ఎక్కువ అయ్యాయంటారా? మీరు చూసింది ఎలా ఉంది? యంగ్ పీపుల్లో ఒకప్పటికి ఇప్పటికీ ఏం మారింది అంటే చాలా యంగ్ ఏజెస్లోనే డయాబెటీస్, హైపర్ టెన్షను, కొలెస్ట్రాల్స్, హై బ్లడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి అన్నమాట, లైఫ్ స్టైల్ డిసీజెస్. సో ఒకప్పుడు అట్లా ఉండేది కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ ఎక్కువ చేసే వర్క్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు అంటే అందరూ కూర్చొని చేసే పని అయిపోయింది. ఒకప్పుడు లాగా అగ్రికల్చర్, ఫార్మింగ్ అదంతా మనం ఇప్పుడు చేయట్లేదు కాబట్టి. సో ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ వీటి వల్ల ఒకప్పుడు 50 ఇయర్స్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ వచ్చినాయి అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు 25-30 ఇయర్స్కే స్టార్ట్ అవుతున్నాయి. సో వన్స్ ఇవి స్టార్ట్ అయ్యి యంగ్ పీపుల్ ఏం చేస్తారంటే వాటిని అస్సలు ఎవాల్యుయేట్ చేసుకోవటము. జనరల్గా 40-50 ఇయర్స్ తర్వాత వీ స్టార్ట్ ఎవాల్యుయేటింగ్. సో అట్లానే యంగ్ పీపుల్ ఏం చేస్తారు, దే ఫర్గెట్ అబౌట్ ఇంకా హెల్త్ చెకప్స్ ఇవన్నిటి గురించి వదిలేసి దే డూ ద రెగ్యులర్ స్టఫ్. సో వాళ్ళకి తెలియకుండానే బ్లడ్ షుగర్స్ బాగా పెరిగిపోతాయి. ఆ తర్వాత బీపీ చాలా హై వెళ్ళిపోతుంది. సో అండర్లైన్గా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 5-10 ఇయర్స్ వరకు వాళ్ళు తెలుసుకోరు అన్నమాట, ఇట్లా నాకు డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది అని. సో అప్పటికి చాలా డ్యామేజ్ జరిగిపోయి వన్స్ ఈ బ్లడ్ వెజల్ డ్యామేజెస్ ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చాలా హార్ట్ అటాక్స్కి ప్రోన్ ఉంటారనమాట. సో హార్ట్ అటాక్స్తో ప్రజెంట్ అయినప్పుడు చూస్తూ ఉంటాము. హార్ట్ అటాక్తో వచ్చినప్పుడే పేషెంట్కి కూడా, ఆ పర్సన్కి కూడా నాకు షుగర్ ఉందా, బీపీ ఉందా అనే విషయం తెలుస్తుంది. సో అది ఒకటి మెయిన్ రీజన్. ఇంకోటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మన బాడీలో కార్టిసాల్, అడ్రినలిన్ ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ పెరుగుతాయి అన్నమాట. క్రానిక్ స్ట్రెస్ చాలామందికి ఏంటి, జాబ్ ప్రెషర్స్, కంటిన్యూస్గా లాంగ్ అవర్స్ వర్క్ చేయటము, ఇట్లా కంటిన్యూస్ స్ట్రెస్ ఉండటం వల్ల ఈ బాడీలో ఉన్న ఈ హార్మోన్స్ ఏం చేస్తాయి, కంటిన్యూస్గా మన బ్లడ్ వెజల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఫార్మేషన్, ఎథెరోస్క్లెరోసిస్ అంటాం అనమాట. ఆ ఎథెరోస్క్లెరోసిస్ ఫార్మేషన్ ఈ స్ట్రెస్ వల్ల బాగా పెరిగిపోవటం వల్ల ఏమవుతుంది, క్రానిక్ స్ట్రెస్ కాజెస్ ఎథెరోస్క్లెరోసిస్, అది సడన్గా హార్ట్ అటాక్ లాగా వస్తుంది అనమాట. తర్వాత స్లీప్ డిప్రైవేషన్, స్లీప్ లేకపోయినా కూడా అది మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది. స్లీప్ డిప్రైవేషన్, అట్లీస్ట్ 6 hours స్లీప్ కూడా లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండటము, అది కూడా మన స్ట్రెస్ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేసి ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. దానివల్ల హార్ట్ అటాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, హార్ట్ అటాక్స్ వస్తుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ అండ్ మన ఎర్లీగా మన డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్స్ ఇవన్నీ రావటము. ఆ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్, ఎక్సెస్ స్మోకింగ్, సబ్స్టెన్స్ అబ్యూస్, హై ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కూడా ఏంటంటే బాడీలో ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ని ఫాస్ట్గా మన బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అయ్యేలాగా చేస్తవి. సో దానివల్ల హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. సో ఇవన్నీ నేను చెప్పిన ఇవి మెయిన్గా మనకి యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ రావడానికి కారణం. సో స్టాటిస్టిక్స్ చూస్తుంటే డిసీజ్ అకరెన్స్ అనేది పెరిగింది యంగ్ పీపుల్లో. ఇప్పుడు మీ టీవీ చూస్తున్న వాళ్ళు కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకొని లేదా ప్రాపర్ హెల్తీ హ్యాబిట్స్ ఏమైనా అలవర్చుకొని వాళ్ళ రిస్క్ని తగ్గించుకోవాలంటే కనుక ఎలాంటి టిప్స్ అనేవి చెప్తారు? ఫస్ట్ వాళ్ళకి గుండె జబ్బుల వల్ల వచ్చే లక్షణాలు ఏంటో తెలియాలి. సో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఈ 5 రకాల లక్షణాలు రావచ్చు. ఒకటి గుండె నొప్పి, రెండోది అలుపు, మూడోది ఆయాసం, నాలుగోది గుండె దడ, ఐదోది మైకంలాగా కళ్ళు తిరిగినట్టు లేదా స్పృహ కోల్పోవడం. ఇలాంటి లక్షణాలు, ఈ 5 లక్షణాలు ఏ లక్షణం వచ్చినా సరే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు వెంటనే హార్ట్ డాక్టర్ని సంప్రదించి వాటి గురించి తెలుసుకోవాలి. ఈ గుండె ప్రాబ్లం రాకుండా ప్రివెంట్ చేయడానికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, సో జనరల్గా ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అంటే
వారానికి 150 మినిట్స్ ఎక్సర్సైజ్ అనేది రికమెండెడ్ అండి. అది వాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్. సో వాళ్ళ వీలుని బట్టి మినిమం 150 మినిట్స్ వారానికి ఎక్సర్సైజ్ అనేది మెయింటైన్ చేయాలి. 6 to 8 అవర్స్ అనేది స్లీప్ అనేది మ్యాండేటరీ. ఫిజికల్ ఇన్యాక్టివిటీ, కేవలం ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల మిగతా ఎలాంటి రిస్క్ లేకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్ట్ రిస్క్ వచ్చే ఛాన్సెస్ డబల్ అవుతాయి. ఏమేమి అవాయిడ్ చేయాలి అంటే స్మోకింగ్ అనేది స్ట్రిక్ట్గా అవాయిడ్ చేసేయాలి. ఎక్సెసివ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేసేయాలి. స్మోకింగ్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయాలి అండి. ఆల్కహాల్ కూడా వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిదే. హై క్యాలరీ డైట్, లో ఫైబర్ డైట్ కూడా అవాయిడ్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్. ఇందాక వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ అని చెప్పారు. అంటే ఇప్పట్లో ఉన్న యూత్కి ఆబ్వియస్లీ స్టడీస్ రిలేటెడ్ కానీ, వాళ్ళ కెరీర్ రిలేటెడ్ లేదా వర్క్ ప్లేస్లో ఉన్న ఇష్యూస్ వల్ల కానీ చాలా ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల స్ట్రెస్ అనేది పెరుగుతుంటుంది పర్సనల్ రిలేషన్షిప్లో కానీ. సో ఈ స్ట్రెస్ని వాళ్ళు ప్రాక్టికల్గా ఎలా మేనేజ్ చేయగలుగుతారు? అంటే చాలామందికి వాళ్ళకి థెరపీకి వెళ్ళే టైమ్స్ కానీ అలాంటివి ఉండవు. సో ప్రాక్టికల్ టిప్స్ ఏమైనా చెప్తారా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, స్ట్రెస్ వల్ల మనకి హార్ట్ అటాక్స్ ఎట్లా వస్తాయో అనేది నేను ఇందాక చెప్పడం జరిగింది. ఎలా అయితే మనము స్ట్రెస్లో కొన్ని హార్మోన్స్ బాడీలో పెరుగుతాయి కంటిన్యూస్గా, ఎడ్రినలిన్, కార్టిజోల్ ఇట్లాంటి హార్మోన్స్ పెరిగి మన బాడీలో ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ ఏదైతే బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ డిపాజిట్స్ అవుతుందో ఆ ప్రాసెస్ని ఎగ్రివేట్ చేసి దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు స్ట్రెస్ని మనము ఎట్లా తగ్గించుకోవాలి, సో దట్ మన మెయిన్ ఎయిమ్ ఏంటంటే యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్స్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రెస్ ఫస్ట్ ఈజియెస్ట్ థింగ్ ఈజ్ ఎక్సర్సైజ్. సో అట్లీస్ట్ డైలీ ఒక 30 to 40 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటే మన బాడీలో ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల కొన్ని హార్మోన్స్, ఎండార్ఫిన్స్ అనే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో అవి ఈ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్స్ని చెక్లో పెడతవి. సో దానివల్ల మనకి స్ట్రెస్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. సో రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయటం వల్ల, సో ఆర్ మీరు బాగా స్ట్రెస్లో ఉన్నప్పుడు కాసేపు ఒక 20 మినిట్స్ వాక్ ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంతమేర మీకు స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్లీప్. సో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకి ఎడిక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. అట్లీస్ట్ 8 to 9 hours స్లీప్ ఉండేలాగా చూసుకుంటే ఏమవుతుందంటే బ్రెయిన్లో ఈ హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి, ఎండార్ఫిన్స్ ఇవన్నీ బ్రెయిన్లో రిలీజ్ అవుతాయి అన్నమాట. దానివల్ల స్ట్రెస్ కూడా రిలీవ్ అవుతుంది. సో ఎడిక్వేట్ స్లీప్ ఉండేలాగా చూసుకోవటం అన్నది చాలా ఇంపార్టెంట్. సో దట్ ఈస్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. థర్డ్ పాయింట్ ఏంటంటే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తోటి టైం స్పెండ్ చేయటం. సో మనం ఎప్పుడైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేస్తే మనము హ్యాపీగా ఉంటాము, దానివల్ల మనకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది అండ్ ఆ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. అండ్ ఇంకొకటి బాగా అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈజియెస్ట్ వే ఏంటంటే, ఈ ఫోర్త్ పాయింట్, ఈజియెస్ట్ వే ఏంటంటే మనము బ్రీతింగ్ అన్నమాట. అంటే ఒక 4-7-8 రూల్ అంటారనమాట. సో మన డయాఫ్రమ్ అంటే పొట్టతోటి గాలి తీసుకోవటం, ఒక 4 seconds కంటిన్యూస్గా ఇన్హలేషన్ అనమాట. అట్లా 4 seconds. తర్వాత ఇన్హేల్ చేసిన తర్వాత ఒక 7 seconds కౌంట్ చేసుకొని అట్లా హోల్డ్ చేసి ఉంచుతామన్నమాట. సో ఇట్లా హోల్డ్ చేసి ఉంచి కంటిన్యూస్గా 7 seconds, తర్వాత 8 seconds ఎక్స్హేల్ చేస్తాం. ఇట్లా 4 seconds ఇన్హలేషన్, 7 seconds హోల్డింగ్ ద బ్రెత్, ఆ తర్వాత 8 seconds ఎక్సలేషన్. సో ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే పారాసింపాథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందన్నమాట. అది మన స్ట్రెస్ హార్మోన్స్ని కంట్రోల్లోకి తీసుకొస్తుంది అనమాట. సో ఇది అక్యూట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఈ టెక్నిక్ మీరు యూజ్ చేయొచ్చు. గత కొద్ది కాలంగా మనకు వైరల్ అయిన వీడియోస్లో చాలా ఎలా ఉంటాయంటే జిమ్లో వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, ఆ టైంలో కొలాప్స్ అవ్వడం జరుగుతుంది, జిమ్ సీసీటీవీ ఫుటేజ్ లీక్ అవుతుంది, అదంతా అందరు షేర్ చేస్తుంటారు. జిమ్ ఎక్సర్సైజ్ అనేది ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తుందా? హౌ సేఫ్ ఇట్ ఈస్?
జిమ్కి ఎవరైనా సరే జిమ్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా జిమ్లో వాళ్ళ ఎక్సర్సైజ్ కెపాసిటీని పెంచాలనుకున్నా ముందర వాళ్ళకి హార్ట్ రిస్క్ అనేది అసెస్ చేసుకోవాలి. సో ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా లేదా వాళ్ళకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లేదా బరువు ఎక్కువ ఉండి ఇలాంటి హార్ట్కి సంబంధించి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళు ముందర ఒకసారి వాళ్ళ హార్ట్ చెకప్ చేసుకోవడం మంచిది. ఇది కాకుండా కొంతమందికి భయపడితే హార్ట్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీటిని కంజెనిటల్ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే పుట్టుకతోనే గుండె లావుగా ఉండడము, పుట్టుకతోనే గుండె వీక్గా ఉండడము, లేదా ఇతర కారణాలు పుట్టుకతోనే గుండెలో కరెంట్ డిస్టర్బెన్సెస్ లాంటివి ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మనం చెకప్ చేస్తేనే మనకు బయటకు తెలుస్తాయి అన్నమాట. సో ఎవరైనా సరే జిమ్ ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుంటే వాళ్ళు ఒక్కసారి హార్ట్కి సింపుల్ టెస్ట్ ఈసీజీ, ఎకో, స్ట్రెస్ టెస్ట్ అంటాం. ఈ 3 పరీక్షలు చేసుకొని వాళ్ళ హార్ట్ రేటు, వాళ్ళ లిమిట్స్ చూసుకొని వాళ్ళు ఎంత సేఫ్గా జిమ్ చేయొచ్చో ప్లాన్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు స్లో పేస్ అనేది రికమెండ్ చేస్తాం. సో ఎప్పుడైనా సరే స్లోగా స్టార్ట్ చేసి వీక్లీ వాళ్ళ ఇంటెన్సిటీని పెంచుకుంటూ వాళ్ళ లిమిట్ చెక్ చేసుకుంటూ వాళ్ళ ఎక్సర్సైజ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో మన హార్ట్ లిమిట్స్ ఏంటో మనకు తెలియాలి. ఒక లిమిట్ వరకు ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్కి హెల్తీగానే ఉంటుంది. బట్ బియాండ్ దట్ లిమిట్ హార్ట్కి అది స్ట్రెస్ఫుల్ అవుతుంది, ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. సో మన లిమిట్ అనేది మనకు ఎలా తెలుస్తుంది? సో దానికి ఒక క్యాల్కులేషన్ లాగా ఉంటుంది. జనరల్గా వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళ మ్యాక్సిమం హార్ట్ రేట్ అనేది డిసైడ్ అవుతుంది. సో 220 - ఏజ్ అంటాం దాన్ని. సో దీన్ని బట్టి వాళ్ళ హార్ట్ రేట్ మ్యాక్సిమం ఎంత అనేది మనం క్యాల్కులేట్ చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ అనేది మోడరేట్ ఇంటెన్సిటీ, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. సో మోడరేట్ అంటే ఈ మ్యాక్సిమం హార్ట్ రేట్లు 50 to 70% వచ్చిందనుకోండి మనం చేసే ఎక్సర్సైజ్ వల్ల, దాన్ని మోడరేట్ అంటాం. 70 to 85 దాకా వెళ్ళింది అనుకోండి, దాన్ని హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ అంటాం. 85 దాటింది అంటే ఇంకా హార్ట్ స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ లిమిట్ రీచ్ చేయాలని. సో ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా 85% ఆఫ్ ద మ్యాక్సిమం హార్ట్ రేట్ని క్రాస్ చేస్తుందంటే అది ఒక వార్నింగ్ సైన్. సో దే హ్యావ్ టు స్టాప్. ఇది కాకుండా వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు సిమ్టమ్స్ లాంటివి ఏమన్నా వచ్చాయి అంటే చెస్ట్ పెయిన్ కానీ, బ్రీతింగ్ డిఫికల్టీ కానీ, లేదా కళ్ళు తిరుగుతున్నట్టు, గుండె దడ, ఇలాంటివి ఎలాంటి కంప్లైంట్స్ వచ్చినా సరే వాళ్ళు ఇమ్మీడియట్గా ఎక్సర్సైజ్ అనేది స్టాప్ చేయాలి. ప్రతి డిసీజ్కి మనకి ఏదో ఒక వార్నింగ్ సైన్ అనేది వస్తుంటుంది. ఈ ఇబ్బంది వచ్చిందంటే ఈ పర్టికులర్ ఆర్గన్ సిస్టమ్ కానీ ఏదైనా డ్యామేజ్ అయిందా అని చెప్పి డాక్టర్స్ అయితే తెలుసుకోగలుగుతారు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే పీపుల్ టెన్ టు ఇగ్నోర్ ఇట్. కార్డియాక్ డిసీజ్కి వచ్చేసరికి మనకున్న ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి? ఏవి స్పాట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే కార్డియాలజిస్ట్ని కలిస్తే బెటర్ అంటారు? ఇప్పుడు మనకి హార్ట్ అటాక్కి ఎర్లీ వార్నింగ్ సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. ఇప్పుడు మనకి చాలామంది ఏం చేస్తారంటే ఈ హార్ట్ అటాక్ వచ్చే ముందు కొంతమందికి కొన్ని రోజులు, కొంతమందికి కొన్ని నెలల ముందు నడుస్తుంటే ఛాతీలో నొప్పి రావటము, ఆయాసం రావటము, ఇట్లాంటి వార్నింగ్ సైన్స్ వస్తాయి అన్నమాట. ఎస్పెషల్గా ఇట్లా రిట్రోస్టర్నల్ చెస్ట్ పెయిన్ అంటే మధ్యలో ఛాతీలో నొప్పి వచ్చి అది ఇట్లా లెఫ్ట్ సైడ్కి లేదంటే జాకి రేడియేషను, ఒక్కొక్కసారి రైట్ సైడ్ కూడా రేడియేట్ అవుతుందన్నమాట. ఆ పెయిన్ని మనము కార్డియాక్ పెయిన్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో అది మనకి వార్నింగ్ సైన్ లాగా ముందే తెలుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే అది గ్యాస్ పెయిన్ అనుకొని దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. దాన్ని నెగ్లెక్ట్ చేసి తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వస్తారనమాట. సో మనం దాన్ని ఎట్లా తెలుసుకోవాలి, అది గ్యాస్ పెయినా లేదంటే హార్ట్ పెయినా అనేది ఎట్లా తెలుసుకోవాలి? జనరల్గా హార్ట్ పెయిన్ అయితే ఇట్లా సెంటర్ ఆఫ్ చెస్ట్లో వస్తుంది, ఏదో హెవీగా చెస్ట్ మీద పెట్టినట్లు ఉంటుంది. రేడియేటింగ్ పెయిన్ నేను చెప్పినట్లు లెఫ్ట్ హ్యాండ్కి, జాకి, నెక్కి ఇట్లా రేడియేట్ అవుతుంది. ఒక్కోసారి రైట్ హ్యాండ్ కూడా రేడియేట్ అవుతుంది అనమాట. కానీ అదే గ్యాస్ట్రిక్ పెయిన్ తీసుకుంటే కనుక మనకి మంటలాగా ఉంటుంది, అది ఫుడ్తో అసోసియేషన్ అయి ఉంటుంది అనమాట. మెనీ టైమ్స్ తిన్న తర్వాత రావటము, లేదంటే తినటం లేట్ అయినప్పుడు రావటము, ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ లాగా ఉంటుందన్నమాట. సో కానీ ఒక్కొక్కసారి హార్ట్ పెయిన్ కూడా ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ లాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ రెండింటిని ఎట్లా మనము వేరు చేస్తాము అంటే, ఒకటి మనము యాంటాసిడ్స్ ఇవన్నీ ఏదన్నా గ్యాస్ట్రిక్ సంబంధించిన మెడికేషన్ తీసుకుని తర్వాత 15-20 minutes తర్వాత కూడా సిమ్టమ్స్ తగ్గలేదు అంటే యూ షుడ్ నెవర్ ఇగ్నోర్ అనమాట. ఎస్పెషల్గా ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిసీజ్, స్మోకర్స్, హై ఆల్కహాల్ కన్సంప్షన్ చేసేవాళ్ళు, హై స్ట్రెస్ లైఫ్ స్టైల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరిలో ఏంటంటే మనము నెగ్లెక్ట్ చేయకూడదు అనమాట. ఇమీడియట్గా ఒక సింపుల్ ఈసీజీ మనల్ని సేవ్ చేస్తుంది. అది హార్ట్ సంబంధించిందా లేదంటే గ్యాస్ట్రిక్ సంబంధించిందా అనేది తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో అట్లా మనం దాన్ని ముందే తెలుసుకోవటం వల్ల
మేజర్ కెటాస్ట్రోఫీని మనము ప్రివెంట్ చేయగలుగుతాము. హార్ట్ అటాక్ వచ్చి సడన్ కార్డియాక్ డెత్స్ ఇట్లాంటివన్నీ ప్రివెంట్ చేయగలుగుతాము. అట్లానే బ్రీతింగ్ డిఫికల్టీ, నడుస్తుంటే ఆయాసం రావటము, కాసేపు కూర్చొని మళ్ళీ నడవటము, ఇట్లాంటివి కూడా మనం ఇగ్నోర్ చేయకూడదు. ఒక్కొక్కసారి ఫెయింటింగ్ అనమాట, సడన్గా కళ్ళు తిరిగి పడిపోవటము, ఆ తర్వాత చల్ల చెమటలు అంటారు అనమాట, చెమటలు పట్టడము, ఇట్లాంటివన్నీ మనం ఏంటంటే వార్నింగ్ సైన్స్. ఇవి మనము ఎట్టి పరిస్థితుల్లో అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకొకటి పాల్పిటేషన్ అంటాం, అంటే గుండె దడ, మనకి కంటిన్యూస్గా మనకి గుండె దడ అనిపించటము, రెస్ట్ తీసుకుంటే దక్కటము, గుండె దడ కంటిన్యూస్గా ఎపిసోడ్స్ లాగా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఇవన్నీ వార్నింగ్ సైన్స్. ఇట్లాంటి వార్నింగ్ సైన్స్ మనకి ఏమన్నా అనిపిస్తే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కలిసి బేసిక్ ఈసీజీ తీసి దాని తర్వాత ఫర్దర్ ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పర్టికులర్ డిసీజ్ని మనం ముందే కనుక్కోవడానికి మనకు స్క్రీనింగ్ టెస్ట్ అనేవి ఉన్నాయి. ఈ కార్డియాక్ డిసీజ్కి వచ్చేసరికి ఈ స్క్రీనింగ్ టెస్ట్ జనరలీ ఏమేం చేస్తుంటారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేయాలి, ఈచ్ ఏజ్ గ్రూప్కి పర్టికులర్ టెస్ట్స్ అనేవి ఎలా ఉంటాయి? జనరల్గా ఎప్పుడైనా కంప్లైంట్స్ వచ్చాయంటే మనం చెకప్ చేసుకుంటే దాన్ని రియాక్టివ్ మెడిసిన్ అంటారండి. సో కంప్లైంట్స్ రాకముందే మనం వెళ్ళి చెక్ చేసుకుంటే దాన్ని ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. సో మనకి ప్రివెన్షన్ అనేది ఆల్వేస్ బెటర్ దాన్ ట్రీట్మెంట్. సో హార్ట్ విషయంలో అది చాలా ముఖ్యం. 80% ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా ప్రివెంట్ చేయొచ్చు. ఇది అందరికీ ఒకటే రకమైన ప్రివెన్షన్ టిప్స్ అనేవి ఏమి ఉండవండి. సో ఈ చెకప్స్ అనేవి వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం అడ్వైస్ చేస్తాం. సో జనరల్లీ లెటెస్ట్ స్టార్ట్ 30 to 39 ఇయర్స్, అంటే 30 ఇయర్స్ తర్వాత నుంచి హార్ట్ చెకప్స్ అనేవి మనం రికమెండ్ చేస్తాం. సో లెస్ దాన్ 30 ఇయర్స్ వాళ్ళకి ఎవరికైనా ఫ్యామిలీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా వాళ్ళకి బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నా, లేదా బరువు ఎక్కువ ఉన్నా, స్మోకింగ్ కానీ ఇలాంటి హార్ట్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు బిలో 30 వాళ్ళు హార్ట్ చెకప్ చేసుకుంటే మంచిది. లేదంటే జనరల్లీ 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు, లైక్ లెటెస్ట్ 30 to 39 ఇయర్స్ వాళ్ళు వన్స్ ఇన్ 2 ఇయర్స్, 2 to 3 ఇయర్స్ వాళ్ళు రెగ్యులర్ హార్ట్ చెకప్స్ చేసుకోవడం అడ్వైస్ చేస్తాం. సో హార్ట్ చెకప్స్ అంటే ఏం చేయాలంటే ముందు హార్ట్ ఎలా ఉందో చూడాలి. సో ఈసీజీ, ఎకో అండ్ స్ట్రెస్ టెస్ట్ అని చెప్తాం. సో ఈ టెస్ట్ చేసుకుని వాళ్ళకి రిస్క్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఈసీజీ, ఎకో, థ్రెడ్మిల్ అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటే, సో వాళ్ళ హార్ట్కి ఈ రోజు కాదు ఫ్యూచర్లో రిస్క్ వచ్చే ప్రాబ్లమ్స్, ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చేది ఏమన్నా రిస్క్స్ ఉన్నాయా అని తెలుసుకోవడానికి వీ కెన్ టెస్ట్. షుగర్ కానీ, బీపీ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలా 2 to 3 ఇయర్స్కి ఒకసారి అడ్వైస్ చేస్తాం. 40 to 49 ఇయర్స్ వాళ్ళకి యాన్యువల్ చెకప్ అనేది రికమెండ్ చేస్తాం. ప్లస్ 40 ఇయర్స్ దాటిన వాళ్ళందరికీ కూడా సైలెంట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటి అంటే ఈ సిటీ కాల్షియం స్కోర్ అని ప్రాబ్లం ఉండడానికి చాలా ఎర్లీగా డిటెక్ట్ చేసే ఇమేజింగ్ టెస్ట్లు ఇవన్నీ కూడా అడ్వైస్ చేస్తాం. 50 ఇయర్స్ తర్వాత వాళ్ళకి, సో ఎస్పెషల్లీ మెనోపాజ్లో ఉన్న లేడీస్కి కానీ, లేదా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఏజ్ ఎక్కువ ఉండే వాళ్ళకి కానీ, సో వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి వన్స్ ఇన్ 6 months చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. ఇందాక చెప్పిన దాన్ని బట్టి మనకు సిమ్టమ్స్ లేకపోయినా కొన్నిసార్లు హెల్త్ చెకప్స్కి వెళ్ళాలి అని చెప్తున్నారు గైడ్లైన్స్ ప్రకారం. సో చాలామంది ఏం అడుగుతుంటారంటే అసలు నాకు ఏ ఇబ్బంది లేదు, తెలియట్లేదు, నేను ఎందుకు చెక్ చేసుకోవాలని. సో అలాంటి మీకు పేషెంట్స్ కూడా తగులుతుంటారు, నాకు ఎందుకు ఈ టెస్ట్ అని చేస్తున్నారని చెప్పి. సో వాళ్ళకి మీరు జనరల్లీ ఏం చెప్తుంటారు? సిమ్టమ్స్ ఏం లేవు, ఛాతీలో నొప్పి, ఆయాసము, గుండె దడ అట్లాంటి సిమ్టమ్స్ ఏం లేవు, నేను ఎందుకు హెల్త్ చెకప్స్ చేసుకోవాలి, సిమ్టమ్స్ లేకుండా ఎందుకు అని అనుకుంటూ ఉంటారు. ఎందుకు చేసుకోవాలి అంటే మనకి మెనీ టైమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్ తీసుకోండి. హైపర్ టెన్షన్ అంటే ఏంటి, దాన్ని మనం సైలెంట్ కిల్లర్ అని కూడా అంటాం. ఎందుకు, మనకి బీపీ ఉంది అనేది మనం చెక్ చేసుకుంటే కానీ తెలియదు. సో కంటిన్యూస్గా మీకు బీపీ ఉందనే విషయం తెలియకుండా కనీసం ఒక 5-10 ఇయర్స్ హై బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అనుకోండి, ఒక మోర్ దాన్ 160, 170 అట్లా కంటిన్యూస్గా ఉంటే అది హార్ట్ డ్యామేజ్ జరుగుతుంది అండ్ దానివల్ల హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే మీకు బీపీ ఉందన్న విషయం తెలుస్తుంది. సో అలానే డయాబెటీస్ కూడా అంతే. మనకి ఎక్సెప్ట్ ఫర్ జనరలైజ్డ్ వీక్నెస్, బాగా వీక్గా ఉండటం తప్ప వేరే మనకి మేజర్ సిమ్టమ్స్ ఏమీ తెలియవు అనమాట. సో సైలెంట్గా అది మన బాడీని తినేస్తూ ఉంటుంది. సైలెంట్గా మల్టిపుల్ ఏరియాస్లో బ్లాక్స్ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది, ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో అది కూడా అంతే, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత తెలుసుకుంటారు డయాబెటీస్ ఉందన్న విషయం. కొలెస్ట్రాల్ కూడా అంతే, కొలెస్ట్రాల్ ఉందన్న దానికి మనకి సిమ్టమ్స్ ఏమీ ఉండవు.
కానీ బ్లడ్లో కొలెస్ట్రాల్ ఉంటే కంటిన్యూస్గా అది బ్లడ్ వెజల్స్లో డిపాజిట్ అయిపోయి అది హార్ట్ బ్లాక్స్గా ఫామ్ అయ్యి హార్ట్ అటాక్ కన్వర్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటివి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సిమ్టమ్స్ లేకుండా వస్తవి అండ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడే మీకు ఇవన్నీ ఉన్నాయన్న విషయం తెలుస్తుంది. అదే కనుక మీరు సిమ్టమ్స్ లేవు కాబట్టి నేను చేసుకోను అనుకుంటే కనుక ఇవన్నీ మిస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడే తెలుసుకుంటారు. సో మనం ప్రివెంటివ్గా ఈ బేసిక్ రిస్క్ ఫ్యాక్టర్ని మనం ప్రాపర్గా చెక్ చేసుకోవటం వల్ల, ఎస్పెషల్గా ఎవరికైతే సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయో, స్మోకింగ్ ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉంటావో వాళ్ళు ఇవన్నీ రెగ్యులర్గా చెక్ చేసుకోవటం వల్ల వాటిని మనం ముందే తెలుసుకోగలుగుతాము. దాని ద్వారా హార్ట్ అటాక్ని నివారించగలుగుతాం. సో హార్ట్ అటాక్ అంటే కనుక మనకి హార్ట్లో బ్లడ్ వెజల్స్కి బ్లాకేజ్ ఏదో వచ్చిందని చెప్తుంటారు. సో బ్లాకేజ్ కంప్లీట్గా రాకముందు కొంచెం కొంచెంగా బ్లాక్ అవ్వచ్చు అంటుంటారు కార్డియాలజిస్ట్. ఆ హార్ట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనకి ఏ టెస్ట్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి? సో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈసీజీ, ఎక్కువ థ్రెడ్మిల్ టెస్ట్లు ఉంటాయండి. సో ఇవి హార్ట్లో ప్రాబ్లం ఉందా లేదా చెప్పే టెస్ట్. హార్ట్ వెజల్స్, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే వెజల్స్ ఎంత హెల్తీగా ఉన్నాయో తెలుసుకోవడానికి జనరల్గా ఇమేజింగ్ టెస్ట్ అంటాం వాటిని. సో యాంజియోగ్రఫీ అనేది ఎన్నో ఇయర్స్ నుంచి ఉండే స్టాండర్డ్ టెస్ట్. సో హార్ట్ వెజల్స్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా లేదా చూస్తాం. సో చేతి నుంచి ఒక వైర్ పెట్టి గుండె దగ్గరికి తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్ మీద ఉండే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా సిటీ యాంజియోగ్రఫీ అనే టెస్ట్ వచ్చింది. సో ఇది ఏంటంటే చేతులు ఎలాంటి వైరు పెట్టకుండా ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా సిటీ స్కాన్ చేసి గుండె లోపల ఉండే నరాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూడొచ్చు. ఇది కూడా కాకుండా ఆ నరాల్లో ఎంత కాల్షియం ఉందో తెలుసుకోవడానికి ఎలాంటి ఇంజెక్షన్ లేకుండా కేవలం సిటీ మెషిన్ యూస్ చేసి ఒక ఎక్స్రే తీసి మనం ఆ నరాల్లో కాల్షియం డిపాజిట్స్ని కనిపెట్టచ్చు. దీన్ని సిటీ కాల్షియం స్కోర్ అంటారు. ఇది కామన్గా స్క్రీనింగ్ టెస్ట్ లాగా వాడతారు. ఇలా ఈ 3 టెస్టులు మనకి హార్ట్ వెజల్స్ స్టడీ చేయడానికి ఉపయోగపడతాయి. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే మనకి హార్ట్ డిసీజ్కును, ఇన్ఫ్యాక్ట్ ఎనీ అదర్ డిసీజ్కును ఏజ్ గ్రూప్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సంబంధం ఉండదు. సో ఈ హార్ట్ డిసీజ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్లో పెరుగుతుంది అండ్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కనుక హార్ట్ అటాక్ వచ్చి సడన్గా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈచ్ హార్ట్ అటాక్ అంటే కొన్నిసార్లు మైనర్గా వస్తుంది, కొన్నిసార్లు మేజర్గా వస్తుంది. సో మైనర్ హార్ట్ అటాక్స్ని చాలాసార్లు సర్వైవ్ అవ్వచ్చు. బట్ మేజర్ హార్ట్ అటాక్ వస్తే ఫస్ట్ టైం కూడా దట్ కెన్ బి లీతల్, అంటే ఫస్ట్ అటాక్లోనే కూడా చనిపోవచ్చు కొంతమంది. సో కొంతమంది మనలో అనుకుంటుంటారు మూడోసారి హార్ట్ అటాక్ వస్తేనే ఇబ్బంది అని చెప్పి. అలాంటిది ఏమి ఉండదండి. సో అందుకని చెప్పి మీకు ఇబ్బంది ఉంటే కనుక కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మా ఇద్దరు కార్డియాలజిస్ట్ కూడా మా కొండాపూర్ యూనిట్లో అవైలబుల్గా ఉంటారు. ఇఫ్ యూ నీడ్ అన్ ఒపీనియన్ ఆన్ సంథింగ్ యూ కెన్ మీట్ దెమ్ విత్ ప్రయర్ అపాయింట్మెంట్. థ్యాంక్ యూ.